అందరికీ నమస్కారం. వాణి దూర్జటి స్వరాంజలికి స్వాగతం. సంకటహర చతుర్థి వ్రతకథల సిరీస్లో భాగంగా పాల్గొన మాస సంకటహర చతుర్థి వ్రతకథతో మీ ముందరికి వచ్చేశాను. పాల్గొన సంకటహర చతుర్థి వ్రతకథ. పార్వతీదేవి తన కుమారుడైన గణేశుని ఇలా అడుగుతోంది: నాయనా గజానన, పాల్గొన మాసంలో గణేశుని ఏ విధంగా పూజించాలి? ఏ నామంతో పూజించాలి? పూజ చేసే విధానం ఏమిటి? భోజనంలో ఏమి తీసుకోవాలి అని. అంత గణేశుడు, మాత, పాల్గొన చతుర్థి నాడు హేరంబుడు అనే నామంతో పూజ చేయాలి. ఆహారంలో నెయ్యి, చక్కెర తీసుకోవాలి. దీనికి సంబంధించిన ఒక ప్రాచీన కథ ఉంది, అది నీకు తెలియజేస్తాను. ఇదే కథని ధర్మరాజు ప్రశ్నకి శ్రీకృష్ణుడు సమాధానంగా కూడా చెప్పారు. అదే కథని నీకు వినిపిస్తాను, శ్రద్ధగా విను. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు: పూర్వకాలంలో యువనాశ్వుడు అనే రాజు ఉండేవాడు. ఆయన ధర్మాత్ముడు, ఉదారదాత, దేవతలు ఇంకా బ్రాహ్మణులను పూజించేవాడు. ఆయన రాజ్యంలో విష్ణుశర్మ అనే ఒక తపస్వి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేదవేత్తుడు, ధర్మశాస్త్రంలో పండితుడు. ఆయనకు 7 కుమారులు. వారు ధనధాన్య సమృద్ధులు, కానీ పరస్పరం కలహాలతో వేరువేరుగా ఉండేవారు. విష్ణుశర్మ క్రమానుసారము ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుత్రుని ఇంట భోజనం చేసేవాడు. ఇలా చాలా రోజులు గడిచిన అనంతరం విష్ణుశర్మ వృద్ధుడైనాడు. దానితో ఆయనలో ఓపిక సన్నగిల్లింది. వృద్ధుడైన విష్ణుశర్మను ఆయన కోడళ్ళు ఆదరించేవారు కాదు. తిరస్కృతుడై విష్ణుశర్మ బాధపడుతూ ఉండేవాడు. ఒక సమయంలో విష్ణుశర్మ సంకటహర చతుర్థి గణేశ వ్రతము ఆచరించేందుకు తన పెద్ద కోడలి ఇంటికి వెళ్ళాడు. ఆయన తన పెద్ద కోడలితో, అమ్మా, ఇవాళ నేను సంకటహర చతుర్థి వ్రతం ఆచరించాలి. ఈ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి సమకూర్చు. అలా చేస్తే గణేశుడు ప్రసన్నుడై ఎనలేని ధన సంపత్తి ఇస్తాడు. అంత కోడలు కర్కశ స్వరంతో ఇలా అంది: ఇంటి పనులతోనే నాకు తీరిక లేకుండా ఉంది. ఇలాంటి వాటిల్లో నన్ను తీసుకురావద్దు. నాకు సమయం లేదు. ఇంకా ఇలా అనసాగింది: మామగారు, మీరు ఎప్పుడూ ఏదో ఒక నాటకం ఆడుతూ ఉంటారు. మీరు ఇవాళ గణేశ వ్రతము అని ఒక వంక చెప్పి మా ఇంటికి వచ్చారు. నాకు గణేశుడు తెలియదు, గణేశ వ్రతము తెలియదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని. ఇది విని విష్ణుశర్మ అక్కడి నుంచి కదిలి వరుసగా మిగిలిన తన 6 కోడళ్ల దగ్గరకు వెళ్ళాడు. పెద్ద కోడలిలాగే జవాబు ఇవ్వడంతో అవమానంతో విష్ణుశర్మ చివరకు అందరిలోకి చిన్నదైన తన ఆఖరి కోడలి ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ఆఖరి కోడలు చాలా బీదరికంలో ఉంది. ఆయన సంశయిస్తూ తన ఆఖరి కోడలతో ఇలా అంటున్నాడు: అమ్మా, నేనెక్కడికి వెళ్ళాలి? నా 6 కోడళ్ళు నిరాదరించారు. నా దగ్గర పూజా సామాగ్రి కొనడానికి కూడా ధనం లేదు. నేను చాలా వృద్ధుణ్ణి అయ్యాను. పూజా సామాగ్రి సమకూర్చుకునే శక్తి నాకు లేదు. ఈ వ్రతం చేయడం వల్ల అన్ని కష్టాలు తొలగుతాయి. ఆ మాటలు విని ఆయన ఆఖరి కోడలు ఇలా అనసాగింది: ఎందుకు మీరు ఇంతగా చింతిస్తున్నారు? మీ ఇచ్ఛానుసారం వ్రతం చేయండి. నేను కూడా మీతో పాటు ఈ సంకటనాశన వ్రతం చేస్తాను. ఆ వ్రత ప్రభావం వల్ల మన దుఃఖాలన్నీ తీరుతాయి అని పలికి భిక్షాటన చేసి వచ్చిన ధనంతో పూజా సామాను సమకూర్చి వారి ఇరువురి కోసము వేరువేరుగా లడ్డూలు తయారు చేసి అక్షతలు, ధూపము, దీపము, పళ్ళు, పూలు, నైవేద్యము, తాంబూలము అన్నీ వేరువేరుగా సిద్ధపరిచి తను మామగారితో కూడా వ్రతమాచరించింది. పూజానంతరము మామగారికి భోజనం పెట్టి తాను నిరాహారిగా ఉంది. ఆ రోజు రాత్రి విష్ణుశర్మ అస్వస్థుడైనాడు. దానితో కోడలు తన మామగారికి సపర్యలు చేస్తూ రాత్రంతా మేలుకునే ఉంది. ఆమెకు తెలియకుండానే జాగరణ ఫలితం కూడా ఆమెకు దక్కింది. తెల్లవారుతూనే తన ఇంటిలో చూసుకోగానే ఇల్లంతా వజ్రవైఢూర్యాలతో, మణులతో నిండి ఉంది. దానితో ఇల్లంతా దగదగా మెరుస్తూ ఉంది. అంతేకాక విష్ణుశర్మ ఆరోగ్యం కూడా కుదుటపడింది. దానితో ఆశ్చర్యపడి కోడలు విష్ణుశర్మతో ఇలా అడగసాగింది: ఇదంతా ఏమిటి? ఈ సంపద అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మన ఇంటిలో ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎవరైనా మనకి దొంగతనం ఆరోపించడానికి ఈ సంపద అంతా మన ఇంట్లో వెయ్యలేదు కదా?
ఆ మాటలు విని విష్ణు శర్మ ఇలా అంటున్నాడు: అమ్మా, ఇదంతా నీ శ్రద్ధ యొక్క ఫలితము. నీ భక్తి వల్ల గణేశుడు సంతుష్టుడై నీ మీద ప్రసన్నుడైనాడు. ఈ వ్రత ప్రభావం వల్ల ఇంత సంపద నీకు కలుగజేశాడు. అంత కోడలు ఇలా అనసాగింది: మామగారు, మీరు ధన్యులు. గణేశుడు ధన్యుడు. మీ కృప వల్ల గణేశుడు ప్రసన్నుడై నా దారిద్ర్యాన్ని తొలగించాడు. ఇంట్లో ఎనలేని సంపద చేకూరింది. ఇలా మీ కృప వల్ల నేను కూడా ధన్యురాలినయ్యాను. ఇంకా ఆఖరి కోడలి ఇంట్లో అపారమైన సంపద చేకూరడంతో తక్కిన కోడళ్ళు క్రోధితులై ముసలాయన తన మొత్తం సంపద ధనాన్ని అంతా ఆఖరి కోడలికి ఇచ్చివేశాడు అని చర్చించుకోసాగారు. కోడళ్ల మధ్యలో ఈ కలహాలు చూసి విష్ణుశర్మ భయపడి ఇలా అంటున్నాడు: ఇందులో నేను చేసిందేమీ లేదు. వ్రత ప్రభావం వల్ల గణేశుడు ప్రసన్నుడై ఆఖరి కోడలికి ఎనలేని సంపద ఇచ్చాడు. కుబేరుడుకున్నంత సంపద ఇచ్చాడు. నేను మొదట మీ అందరి ఇళ్ళకి వచ్చి వ్రతానుష్ఠానానికి మిమ్మల్ని అడిగాను. కానీ మీరంతా క్రోధితులై నా మాటలు తిరస్కరించారు. ఆఖరి కోడలు భిక్షాటన చేసి పూజా సామగ్రి సమకూర్చి వ్రతాన్ని ఆచరించింది. దానితో గణేశుడు ప్రసన్నుడై ఆమెను సంపన్నురాలిని చేశాడు. విష్ణుశర్మ 6 పుత్రులు దరిద్రులుగా దుఃఖితులుగా మిగిలిపోగా ఆఖరి పుత్రుడు ఇంద్రుడంత భాగ్యశాలి అయ్యాడు. దానితో ఆ 6 కోడళ్ళు చర్చించుకుని పాల్గొన కృష్ణ సంకటనాశన గణేశ చతుర్థి వ్రతం ఆచరించారు. ఈ వ్రతం ఆచరించడంతో క్రమంగా వారు కూడా ధనవంతులయ్యారు. తక్కిన వారు కూడా ఈ వ్రతమాచరించి వారు కూడా ధనధాన్య సంపన్నులైనారు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో: ధర్మరాజా, సంకటనాశన గణేశ వ్రతమాచరిస్తే రాజ్యాన్ని కాంక్షించే వారికి రాజ్యప్రాప్తి కలుగుతుంది. అందుకే రాజా, శీఘ్రంగా మీరు కూడా ఈ వ్రతం ఆచరించండి. వ్రత ప్రభావం వల్ల కష్టాల నుంచి విముక్తులై రాజ్యప్రాప్తి కలుగుతుంది. శ్రీకృష్ణుడి ద్వారా ఈ కథ విని ధర్మరాజు సంతోషభరితుడై ఈ వ్రతం ఆచరించి గణేశుని కృప వల్ల అఖండ రాజ్యానికి అధికారి అయ్యాడు. ఇది పాల్గొన కృష్ణ సంకటనాశన గణేశ వ్రత కథ. మళ్ళీ త్వరలో చైత్రమాస వ్రత కథతో మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి.